వర్క్ చేశారా? అవును, కలిసి వర్క్ చేశాను. హీఈస్ మై ఎంబీఏ క్లాస్మేట్. నాకు ఆల్మోస్ట్ 8 years నుంచి తెలుసు అతను. ఓకే. సో అప్పటి నుంచి వి ట్రావెల్డ్ టుగెదర్. సో మీరు మీ వానర సైన్యంలో చేసిన మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి అసలు? కాలేజ్ బాత్రూంలో బాంబులు వేయడమా? అన్నీ ఆయనే చెప్తే ఎలా అండి? మీరు ప్రొడ్యూసర్ పొదుపుగా వాడాలి కానీ పొదుపుగా మాట్లాడాలి. లాస్ట్ ఇంటర్వ్యూలో గుర్తులేదని చెప్పిన, మళ్ళీ ఇప్పుడు చెప్తే బాగోదని చెప్పి గుర్తుంటుంది కదా తర్వాత అట్లా అంటారా? మెమరీస్ మళ్ళీ కలెక్ట్ అవుతాయి కదా. ఇప్పుడు వేరే గుర్తొస్తాయి చెప్పు అంటే ఐ మీన్ అంటే చెప్తే అదే గుర్తొచ్చింది ఎప్పుడో ఇంటర్లో అనుకుంటా. ఇట్లానే కాలేజ్ క్లాస్ అయ్యేటప్పుడు ఒక్కటే కాదు కదా, చాలా ఉండుంటాయి. ఏమిటండి కాలేజ్ సిమ్రాన్ గారు అయిపోయినాక అడగండి, ఇప్పుడు బేకరీ టక్కని చెప్తుంది. ఇప్పుడు సిమ్రాన్ గారిని అడగండి, మీ వానర సైన్యం చేసిన మెమరబుల్. నా మోస్ట్ మెమరబుల్ మూమెంట్, మోస్ట్ కష్టపడే మూమెంట్ కూడా. జనరల్గా చూస్తే మూవీస్లో హీరో గారు హీరోయిన్ని ఎత్తుకుంటారు, కానీ ఈ ఫిల్మ్లో రివర్స్ మూవీ ఆర్ ఏదైనా వానర సైన్యంతో మాకు మీరు కదా. ఇట్స్ వైట్, మీరు మీ ఇష్టం. మీరు బయట రిలేటెడ్ గా చెప్పినా పర్లేదు, మూవీలో అయినా పర్లేదు, చెప్పండి. చాలా ఉన్నాయి. అవునా? మూవీలో చాలా ఉన్నాయి. अपने प्रीवियस इंटरव्यू ऑलरेडी बोल दिए ఆల్రెడీ. సో మీరు చెప్పండి, తర్వాత మీరు చాలా ఉన్నాయి అన్నారు కదా, అందులో మచ్చిగా చెప్తారు కానీ. సో అది కూడా పొలాలు, పొలం గట్టు గట్టు మీద. సో దాట్ వాజ్ క్వైట్ ట్రికీ. అండ్ నేను కూడా, ఎందుకంటే 7 takes తీసుకున్నాము దానికి. నాట్ దట్ ఐ డ్రాప్డ్ హిమ్. ఏమైందంటే గోల్డెన్ అవర్, సాయంత్రం, వెరీ ట్రికీ టు షూట్ దాట్ బిట్. కాబట్టి నేను చెప్పాను, ఒక్కొక్క టేక్కి నేను ఒక అవకాడో తీసుకుంటాను. అండ్ మేము ఒక పల్లెటూరు, ఒక చిన్న విలేజ్లో వీఆర్ షూటింగ్ ఇన్ అ విలేజ్, బట్ హీ అరేంజ్డ్ ఫర్ దెమ్. సో పల్లెటూరు అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంది. అందరు సో వార్మ్ అండ్ వెల్కమింగ్, ఎవ్రీ వన్ దేర్. స్లో లైఫ్, కొంచెం ఈజీ లైఫ్, అండ్ నేచర్తో క్లోజ్ ఉండటం చాలా నచ్చింది. పీస్ఫుల్గా, ఫ్రెష్ ఎయిర్, లవ్లీ. సో ఇప్పుడు చెప్పండి ప్రొడ్యూసర్ గారు, మీరు మీ వానర సేన గురించి చెప్పండి. ఏంటి మెమరబుల్? చాలా ఉన్నాయి అన్నారు కదా. Remember that shoot వర్షం में and it stopped and we were like, अभी करना क्या है? అవును. అవునా అంటే లేరా, చాలా ఉన్నాయి అన్నారు కదా ఇప్పుడే మెమరీస్ చాలా. మళ్ళీ నన్ను అడుగుతారని తెలియక అన్నాను, అయిపోయింది కదా అని. మీరు బాగా ఈయన ఫ్యాన్ అండి, డైరెక్టర్ జాతరత్న డైరెక్టర్ ఫ్యాన్ మీరు? కాదు కదా, వేరే ఫ్యాన్ ఆయన. డైలాగ్ కొంచెం వాడుకోవాల్సింది. ఓటాకే ఓ మెమరీస్ బోలా తో పూరా వరల్డ్ డిస్టర్బ్ हो जाएगा. అంటే మీరు హిందీలో ట్రాన్స్లేట్ చేస్తున్నారు, మీరు కంప్లీట్ గా ఎక్కడి నుంచి మీరు రావడం కదా. శాంతను, శంతను చెప్పండి, మెమరబుల్ మూమెంట్ చెప్పండి. ఫస్ట్ వన్ అట్లీస్ట్ ప్రాపర్గా ప్రొనౌన్స్ చేయడం ఇంతమంది. శంత ఎప్పుడు మళ్ళీ అటు ఇటు అయింది అది. శాంతను, బట్ మన హీరో గారు శంతను అని చెప్పారు. శంతను